ఈరోజు మనం నందీశ్వరుడి కథ తెలుసుకుందాం. నందీశ్వరుడు అంటే మీకు తెలుసు కదా, శివుడి గుడి ముందు ఎప్పుడూ కూర్చొని ఉండే వృషభం. అతను కేవలం ఎద్దు కాదు, శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు మరియు శివుడి వాహనం కూడా. ఒకప్పుడు శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు. సంతానం లేకపోవడంతో ఆయన శివుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నీకు ఒక తేజోవంతమైన కుమారుని ఇస్తాను అని వరమిచ్చాడు. కొంతకాలానికి శిలాదుడు పొలం దున్నుతుండగా అద్భుతమైన దివ్య కాంతితో ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడికి శిలాదుడు నంది అని పేరు పెట్టాడు. నంది చిన్నప్పటి నుండే శివుడికి గొప్ప భక్తుడిగా పెరిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు దేవత పంపి నందికి ఎక్కువ కాలం ఆయుష్ లేదు అని శిలాదుడికి చెప్పిస్తాడు. ఈ విషయం విన్న నంది ఏమాత్రం భయపడకుండా మరింత భక్తితో శివుడికి ప్రార్థించడం మొదలు పెడతాడు. నంది అచంచలమైన భక్తికి శివుడు మరోసారి ప్రత్యక్షమై, నంది, నీ నిస్వార్థ భక్తికి నేను సంతోషించాను. నీకు శాశ్వత ఆయుష్ మరియు అత్యంత బలం ప్రసాదిస్తున్నాను. నువ్వు నా నిత్య సేవకుడిగా, నా వాహనంగా మరియు నా ద్వారపాలకుడిగా ఉండు అని వరమిచ్చాడు. ఆ విధంగా గొప్ప భక్తుడైన నంది నందీశ్వరుడుగా మారి అప్పటి నుండి శివుడికి సేవ చేస్తూ ప్రతి శివాలయం ముందు ఎప్పుడూ కొలువై ఉంటాడు. నందీశ్వరుడి కథ భక్తి మీకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. శివుని నమ్ముకుంటే శివుడు ఎప్పటికీ మనం వదలడు. శివునితోనే మనం ఉంటామని. హర హర మహాదేవ శంభో శివశంకర.